అందరికీ శనార్థులు పబ్లిక్ అందరూ ఎట్లున్నారులా అంత మంచిదే కదా మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం జల్దీన షురు చేసుకుందాం పాండి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు షురు రేవంత్ అన్న సీఎం అయినాక ఎన్ని పథకాలు అమలు చేసిండో అనే ముచ్చట కంటే ఎక్కువ ఇప్పుడు హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు దేశమంతా తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా హైడ్రా అవసరం ఉన్నట్టే కానొచ్చింది విజయవాడ వరదలను చూస్తే హైడ్రా మీద ఆలోచనలు చేస్తున్నామని సీఎం బాబు సార్ కూడా చెప్పిండు కానీ హైడ్రా మీద చిన్న సీఎం పవన్ సార్ మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి మరి ఆయన ఏం మాట్లాడిండో ఈ ముచ్చట చూస్తే పురా అర్థమవుతుంది నడువుండి చూద్దాం అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా అందరూ కావాలని ఆక్రమించినోళ్ళుండరు కొందరు గా జాగ చెరువులున్నదా బఫర్ జోన్లున్నదా అని తెలుసుకోకుండా కొనుక్కొని తెలియకుండా మోసపోతారు గసుంటోళ్ళందరి గురించి కూడా ఆలోచన చెయ్యాలే మధ్య తరగతి పేదోళ్లకు ఏరే కాడ జాగ చూపించినాకనో ఆళ్లకు ఏరే కాడ ఇల్లులిచ్చినాకనో కూల్చే కార్యం ముంగటేసుకోవాలి అని అంటున్నాడు ఏపీ చిన్న సీఎం పవన్ సారు సీఎం బాబు సార్ తోటి కూడా గిదే మాట్లాడతాడట ఇక పవన్ సారు చెప్పిండంటే బాబు సారు ఖచ్చితంగా ఇంటాడు తెలంగాణ హైడ్రా తోటి సర్కార్ మీద వచ్చిన వ్యతిరేకతను చూసి ఏపీ చిన్న సీఎం కు గీ ఆలోచన వచ్చినట్టున్నది మరి గంతే కదా కట్టుకోనికి పర్మిషన్ ఇచ్చి కరెంటు బిల్లు నల్ల బిల్లు ఇంటి పన్ను కట్టించుకొని అన్ని అయిపోయినాక మీ ఇల్లు అక్రమంగా కట్టిర్రు మీ ఇల్లు గూలుతున్నామనంటే ఏందన్నట్టు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోమిన్రు అధికారులు అని తెలంగాణలో పేదోళ్ళు అడిగినట్టు ఏపీలున్న పేదోళ్ళు అడగద్దని మంచి ఆలోచన చేసిండు చిన్న సీఎం పవన్ సారు ఇక చూడాలే మరి ఏపీల హైడ్రా ఎన్నడత్తదో ఎంత పని చేస్తుందో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయంటే లీడర్ల కంటే ఎక్కువ జనాలే టెన్షన్ పడతారు అగ్గో గదేంది పోటీ చేసేది లీడర్లు కదా గెలుతామో ఓడతామో అని గాలే కదా గాయి కావాల్సింది అని అంటారా మరి పైసలు వంచేది లీడర్లే కదా గల్లు వంచుతారో లేదో పంచితే ఎంత వంచుతారో ఎవరికి ఇస్తారో అని మస్తుగా టెన్షన్ పడతారు పబ్లిక్ ఇక బీరు బిర్యానీ వేరే ఎలక్షన్లు ఉన్నన్ని దినాలు గిదే టెన్షన్ పడతారు చాలా మంది పబ్లిక్ అయితే గట్ల బీరు బిర్యానీ కోసం పైసల కోసం చూసే పబ్లిక్కు పంచే లీడర్లకు ఈ వార్తనైతే కోర్కాస్ తీసి కాల్చినట్టే ఉంటుంది మరి గంత గరమైన ముచ్చటేందో చూడాలి కదా నడువుని అగ్గో చదువచ్చినోళ్ళు మంచిగా చదువుకోన్రి చదువు రానోళ్ళు చదువచ్చినోళ్ళ తానకపోయి మళ్ళా చదివిపించుకోర్రి ఎందుకంటే గది గంత ముఖ్యమైన ముచ్చట కాబట్టి సరే ఇప్పటికైతే మేమే చదువుతున్నాం మంచిగా నుండ్రి ముంగట సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి దాంట్లో పోటీ చేసేటోళ్ళు పోటీ చెయ్యుండ్రి కానీ ఊరి పబ్లిక్ కు తాగుపిచ్చి తినిపిచ్చి ఓటుకు నోట్లిచ్చి ఎంబడ దిప్పుకొని తాగుబోతులుగా తయారు చెయ్యకుండ్రి రాజకీయాలు చెయ్యాలని అనిపిస్తే నియత్గా చేసుకోన్రి అంతేగాని మేం పైసలు మంచుతాం ఓట్లేపించుకుంటా అంటే నడవది మీ గంతగానం పైసలను మందు లెక్క వారబోయాలని అనిపిస్తే ఊరికేదైనా మంచి పని చెయ్యుండ్రి అని మంచి మాటలు చెప్పిండ్రు గీ ఫ్లెక్సీలా గిసుంటి మస్తుగా చూసినాం గిసుంటి ఉడత ఊపులకు ఎలుక ఎగురుడుకు భయపడతామా అని ఏ మోతెవరన్నా పైసలు మందు వంచుడో చేస్తే పోలీసోళ్లకు అట్టిస్తాం అని కొసకు వార్నింగ్ కూడా ఇచ్చిర్రు మైబాద్ జిల్లా కే సముద్రం మండలం బిచ్యానాయక్ తండాలున్న యూత్ పిలగాన్లు ఈ విధంగా అయితే భవిష్యత్ తరాలకు ముప్పు అనుకొని ఈ విధంగా చిన్నపాటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థుల మంచి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే చేయరో వాళ్ళని చూసి ప్రజలందరూ ఎన్నుకోవాలి మేము ఈ గ్రామంలోనే నివసిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కడ తాగుతున్నారో ఎక్కడైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది ఇలానే పాటిస్తే వాళ్ళ మీద కఠిన చర్య జరుగుతుంది ఇన్నర్ కదా పిలగాళ్ళ మాటలు కూడా పైసలు వంచే లీడర్లే కాదు గవి తీసుకునే పబ్లిక్ కూడా పైలం మరి యూత్ అనుకుంటే ఏదైనా అయితది ఊరి కోసం గింత మంచి ఆలోచన చేసిన గీ పిలగాన్లనైతే తారీఫ్ చేయాల్సిందే కానీ రాజకీయాలంటేనే పైసలతోటి కట్టుకునే పదవుల బిల్డింగ్ ఆయే మరి గీ వీళ్ళ ఆలోచన సక్సెస్ అవుతుందో లేదో గాని అన్ని ఊళ్ళ యూత్ కూడా గిట్లనే ఆలోచన చేస్తే మంచిగా ఉంటది చూద్దాం గా ఆ రోజులు కూడా అత్తయ్య కావచ్చు అబ్బా గీ ముచ్చట ముందుగాల ఎరకైతే మంచిగా ఉండు కదా ఎంత దూరం ఉన్నదన్నది చూడకుండా ఆటోనో బస్సో ఏది దొరికితే అది పట్టుకొని పోయి మరి పట్టుకొచ్చుకునేదాన్ని ఉత్త పున్నానికి పైసలు ఖర్చు అయ్యే కదా అని మస్తుగా ఫీల్ అవుతారు కొందరికి ముచ్చట చూస్తేనైతే ఫ్రీగా ఫినాయిల్ తాగేటోళ్ళందరికీ ఈ వార్త అంకితముల్లా
గా చిన్న బకెట్లు ఏం సరిపోతాయన్నా జర్రంత పెద్ద బకెట్లు తెచ్చుకోనుంటివి లేకపోతే ఓ 2 ట్యాంకులు తెచ్చుకోనుంటివి మంచిగా నిండా నింపుకొని ఇంటికి పట్టుకపోయేటోన్వి ఎక్కువైతే అమ్ముకునేటోన్వి అయ్యో గా అన్న బగ్గ మొహమాట పడుతున్నట్టున్నాడు లీటర్ బాటిలే పట్టుకొచ్చుకున్నాడు గీ అవ్వలు కూడా చిన్న చిన్న బకెట్లే తెచ్చుకున్నారేందో ఇంట్లో టైంకు పెద్ద బకెట్లు దొరకలేవు కావచ్చు గాని ఒక్కలు ఇద్దరితోటి మొదలయ్యి చక్కెర సుట్రంగ గుమిగూడిన గండు సీమ లెక్కనే చుట్టుముట్టిండ్రు కదా ట్యాంకర్ ను ఏయ్ జరుగుర్రా బై జరుగుర్రి ముందుగల నేనొచ్చినా ఏయ్ నువ్వే జరుగు ట్యాంకర్ కింద పడుతోటే ఊరికొచ్చింది నేను అన్నా జరంత జరగరా అదుర్రే ఓ 10 లీటర్లే పట్టుకపోతా అరే నీ అవ్వ పడ్డోడు పడ్డాడు జరంత గట్టిగానే పడితే మంచిగుండు పాలు ఇంకా ఫాస్ట్ గా బయటికి వచ్చేటి కదా అని గిట్ల తీరు మాటలతోటి పాల ట్యాంకర్ సుట్రంగ గుమిగూడిండ్రు గీ జనం నల్గొండ జిల్లా మిర్యాలగూడకెంచి నకరి పోతున్న గీ పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది పీన్గ కోసం చూస్తున్న గద్దల్లెక్క ఎంబటే ఏది దొరికితే గది పట్టుకచ్చుకొని పాలన్నెత్తుకపోయినరు గీ ఇల్లు మరి లారీలో పట్టున్న డ్రైవర్ కేమన్నా దెబ్బలు దాకినయా అంబులెన్స్ కు ఫోన్ చేసి దావకానకు పట్టుకపోదామా అనైతే ఆలోచన చెయ్యలే గట్లున్నది జనాల మానవత్వం 10 రూపాయలు పెడితే దొరికే పాలకు కూడా గిట్ల కక్కుర్తి పడుతున్నారంటే ఇంకీళ్లకు బంగారం దొరికితే బాడీలను డెడ్ బాడీలు చేస్తారు కావచ్చు అని కారడ్డమాడుతున్నారు గీ జనాలను చూసిన కొందరు పబ్లిక్ పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం ఎలుగ పెడుతున్నాడో పిలుద్దాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే చిచి గిన్నె అప్పులైతే ఎట్లా ఏం కథ అప్పు పెద్ద ముప్పు అంటారు నేను పుట్టిన సంధి అప్పులు తెచ్చుడే అవుతుంది కానీ వాటిని తిరిగి కట్టుడైతే అయితలేదు మరి ఇట్లా ఇవి పెరిగి రేపటి వరకు మళ్ళీ ఏం అమ్మి అప్పులు కట్టుడవుతుంది ఏం కథ పొద్దుకు 3 పూటల పుట్టుగా తాగి ముసల్దాంతో పంచాయతీలు కొలుసుకుంటే రికాంగ్ కూసుంటే అప్పులు కాకుంటే ఏమైతాయి ముసలోడా అయినా ఆ అప్పులు చేసేటప్పులు లేని సోయి అవి కుప్పలై కూసున్నాక ఎందుకు ఇంతగానో బాధపడు చెప్పు మంది కొంపలు ముచ్చేదానా ఎవరు తాగి రికాంగ్ కూర్చుంటాండే ఏమో లావు నిలుగుతానవేందా నీ మేలూరువని మొక్కంలో మొరం కొట్ట ఏమో నా మీద పడి ఎడతానవేందా దుజ్జతలకేదానా గుజ్జలుగు పాయలదానా మంది కొంపలు ముచ్చేదానా ఏయ్ నేను ఆడదాకా వచ్చినానుకో గువ్వ వలుగుద్ది ముసలోడా నోరున్నది కదా అని నీ ఇట్టమున్నట్టు తిట్టుతా అంటే పడేటోళ్ళు లేడిక్కడ ఎవరు లేకుంటే గట్టి మొక్కన పోయి అడక తినిపో అయినా నీ నానుడేంది ఈ అప్పుల కుప్పలు ఇట్టనే పేరుకుంటా పోయేది ఉంటే అందరి పరిస్థితి గదే తట్టున్నది గంతి హరే రామా అప్పటి సంధి అప్పులో అని మొత్తుకుంటున్నావు ఎవరు చేయమన్నాడు ముసలోడా నిన్ను గన్నిగానం అప్పులు నీరుగనదానా నేను అప్పులు చేసుడేందే నేను దండాడేది మన తెలంగాణకు అవుతున్న అప్పుల గురించి అంటే నేను అప్పటి సంది అప్పులు అని మాట్లాడతా అంటే నేను చేసిన అప్పులు అనుకొని నన్ను తిడతాను వానే నువ్వు తలా తోక లేకుండా మాట్లాడుతుంటే ఎట్లా అర్థమైతే చెప్పు అయినా తెలంగాణ అప్పుల గురించి నువ్వెందుకే మరి అంతగానం దండాడుతున్నావు తండ్లాట అంటే ఉండదా మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ సారు 6,72,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే రేవంత్ సార్ సర్కారు గద్దెనెక్కిన 9 నెలలనే 75,995 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిర్రాట ఇంకా ఈ 2-3 వద్దులలో మళ్ళీ 1,500 కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకొచ్చేది ఉన్నదాట మరి రేవంత్ సార్ సర్కార్ను కూడా ఏం చేయమంటున్నావు ముసలోడా కేసీఆర్ సార్ చేసిన అప్పులకే మస్తు వడ్డీలు కడుతున్నారట ఎరికేనా నీకు దుజ్జశవులదానా కేసీఆర్ సార్ ఆ తెచ్చిన అప్పు రూపాయలు తీసుకుపోయి ఇంత దాచుకున్నాడా అనే అరే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాదా అనే అప్పు జిల్లాకు ఓ కొత్త కలెక్టర్ భవంతులను కడితే కాదా అనే అప్పు మండలానికి ఒక కొత్త గురుకులాన్ని కడితే కాదా అనే అప్పు మిషన్ భగీరథల ఊరుకు కాలువలు తీస్తే కాదా అనే అప్పు కొత్త గుళ్ళను కడితే కాదా అనే అప్పు కొత్త సెక్రటేరియట్ కడితే కాదా అనే అప్పు మళ్ళా కొత్త దవాఖానలు కడితే కాదా అనే అప్పు ఏమైనా కేసీఆర్ సార్ అప్పు చేసిండు అని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల తెలంగాణ అని 10 మందిలో పజ్జిత పాలు చేయబడుతుంది మీ నోళ్ళ మనుగొట్ట మరి ఇంకేంది కేసీఆర్ సార్ సర్కారు అప్పులు తెచ్చినట్టు రేవంత్ సర్కారు కూడా అప్పులు చేస్తుంది తప్పేమున్నది రాదు అరే ఏమన్నా ప్రాజెక్టులు కట్టిపిచ్చిర్రా ఏమన్నా కలెక్టర్ భవనాలు కట్టిపిచ్చిర్రా బళ్ళు కట్టిపిచ్చిర్రా గుళ్ళు కట్టిపిచ్చిర్రా రోడ్లు వేపిచ్చిర్రా ఏం అభివృద్ధి పనులు చేసిర్రా అని గింతగానం అప్పులు చేస్తాళ్ళు ఏం చేసిర్రా అప్పు తెచ్చిన పైసలు అవి చెప్పు అరే నీ అవ్వ అభివృద్ధి చేయకుంటే సంక్షేమ పథకాలు చేపడతలేదా అని సర్కారు వాటి కోసానికే అప్పులు తెస్తున్నది సర్కారు తప్పేమున్నది చెప్పు నీ సంక్షేమం ఏమిట్లకు ఏం చేసిందే సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే అమలు పడతామన్న 6 గ్యారెంటీలు ఆన్య పక్కేసుకొని పండవచ్చే
ఇంకా నాట సంక్షేమ పథకాలు పెట్టిందట, సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తాను ఇవ చూస్తాందట. ఏం లావు మాట్లాడుతున్నావు ముసలోడా? ఆడోళ్లకు ఫ్రీ బస్ ప్రయాణం నీ అయ్య చేసిండా? రైతులకు 2 లక్షల రుణమాఫీ నీ అవ్వ చేసిందా? ఇంటింటికి ఉచిత కరెంటు నీ తాత చేసిండా? ఇవన్నీ వేస్తున్నా కూడా ఇంకా సర్కార్ను మాట అంటే నీకు పుట్టగతలుండయి ముసలోడా. ఎవరు చేయమన్నాడే అవన్నీ? బస్సులు పిరీలు పెట్టుర్రి అని ఆడోళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రా? ఇంటింటికి ఉచిత కరెంటు ఇర్రి అని ఇళ్ళల్లో జనాలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేసిర్రా? గిట్టుబాటు ధర పెట్టే ధైర్యం లేని సర్కార్లను రుణమాఫీ చేయమని మా రైతులు అడిగి రానే చేస్తాన్లాట. ఏమో చేస్తాన్లు. సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అది యాది పెట్టుకోవాలి సర్కార్లు. నీ కుట్ర ఏందో ఇప్పుడు అర్థమైంది ముసలోడా. ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు. కేసీఆర్ సార్ నువ్వు ఎన్కేసి కత్తున్నావు ఎందుకు చెప్పు? చెంబు అందుకొని దంచింది అనుకొని నెత్తి మీద ఉన్న సౌర వెంటకాలను ఇవ్వాలి అలక దక్కువదాన. ఆ కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు నాకేం తోడిపెట్టిండు, ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సార్ నాకేం తోడి పెడతా అంటే ఎవరు గడ్డ మీద కూర్చున్నా నా కట్టం నేనే చేసుకొని బతకాలి. ఎవరిని ఎందుకు నేను వెనకేసి కచ్చుకుంటానే? ఒక వాడొకడు వీడొకడు కూడా నీ లెక్కనే మాట్లాడతాను. రాముల తాత కారు పార్టీ వాళ్ళను వెనకేసి కత్తా అంటాడు, కేసీఆర్ సార్కు బాగా సపోర్ట్ చేస్తాడు అని బాగా మాట్లాడతారట. ఎవ్వరు ఏమి నాకు తోడి పెట్టింది లేదు. అరే జనాల తరపున మాట్లాడు పెద్ద తప్ప అని వాళ్ళని వెనకేసి కచ్చినట్ట. ఏ సర్కారు గడ్డ మీద కూర్చున్నా కూడా నిలదీసి అడుగుడే ఈ రాములు పని. అదే పని చేస్తా. ఎవ్వరు నాకు సపోర్ట్ కాదు, ఎవరికి నేను సపోర్ట్ కాదు. ఓ అయ్యా రాములు గారు, నాది తప్పే అయింది కానీ మరి నువ్వైనా నేనైనా ఏం చేస్తామే? ఉచితాలు ఏ పార్టీ ఎక్కువ ఇస్తా అంటే ఆ పార్టీని గెలిపించి గద్దె మీద కూసోబెట్టబట్టిరు జనాలు. మరి ఆ సర్కారులైనా ఏం చేస్తాయి చెప్పు? ఇచ్చిన మాట ప్రకారం ఉచితాలు అమలు చేయాలంటే అప్పులు చేయాలి కదా. అవును, నువ్వన్నది కూడా నిజమే. కానీ కోడలకు బుద్ధి చెప్పి అత్త అలకదక్కువ పని చేసింది అన్నట్టు ఈ చెయ్యి పచ్చోళ్ళు మొన్నటి దాకా కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు, అప్పుల తెలంగాణ చేసిండని బాగా ఎత్తి పొడిచిరు కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటిది? అట్లా అడుగున్నా తప్పు అని నేను అంటలేను పెద్ద మనిషి, కానీ ఇట్లా అడిగిన వాళ్ళనే కడగ సాగుతున్నారు కాదే కొంతమంది, అందుకే నీకెందుకు అంటున్నా. గివిలిట పోతాండు ఇక రారా కండువాలు గిన్నెవాళ్ళు మెడలు వేసుకొని జోరుదారుగా అయ్యేటో పోతాను కదా. నిన్నొక ముచ్చట అడుగుతా చెప్పురా లస్కులు. ఇన్నొద్దులు కేసీఆర్ సారు అప్పులు తెచ్చి తెలంగాణ మొత్తాన్ని అప్పుల తెలంగాణ చేసిందని బాగా నీలిగినావు కదా. మరి ఇప్పుడు మీరు రేవంత్ సార్ కూడా బాగా అప్పులు చేస్తాను కదా, ఎందుకంటావు? కేసీఆర్ సార్ అప్పులు తెచ్చిండు కాబట్టి రేవంత్ సార్ అప్పులు తెచ్చి కేసీఆర్ చేసిన అప్పులకు కడతాండు. మళ్ళా ఆ అప్పులు కట్టేటందుకు మళ్ళీ అప్పులు చేస్తారా మీ చేయి పచ్చళ్ళు? అవును, ఇట్లా ఇక 5 ఏళ్ళు అధికారంలో ఉన్న రోజులు అప్పులు తెచ్చుడు మీదనే ఉంటారు అన్నట్టు. చేసుడిగా అప్పులు మంచిగున్నది కథ. వాళ్ళు చేస్తారు, మీరు చేస్తారు, మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా చేస్తూనే ఉంటది. ఇక హరే రామా, అంతేనా గింతేనా అని అన్నని అడిగితే ఏం చేస్తాడే? అచ్చిరాని కథలు పడి ఏమన్నా లొల్లి కాజేస్తావా ఏంది ముసలోడా? సపోర్ట్ చేయక ఇంటికి పో. అరే ఆ కారు పాచోళ్ళు మీ చెయ్యి పాచోళ్ళు కలిసి కొత్సాకరికి తెలంగాణను బేరం పెట్టి అమ్మరాదురా, ఒక్క సిద్ధం అయిపోతుంది. ఈ అప్పులేంది కుప్పలేందిరా? కొత్సాకరికి ఎవరైనా ఎత్తి మీద పెడతారా ఈ తిప్పలన్నీ? ఏ ముసలాడా, నీకు నెలకు పింఛన్ తీసుకొని ఇంట్లో పడక నీకేంది ఇదంతా? అరే వారి ఏం లేదు ఆరేగా. ఎవరు అప్పులు తెచ్చినా నీకేం లేదు నాకేం లేదు ఆరా. ఇక రాష్ట్రాన్ని ఇస్తే బస్సు పట్టిద్దాం ఆరా. వారి మా ముస్లోని పంచాదులు గిట్లనే ఉంటాయి కానీ చూసిండ్రానుల్లా ఇన్నొద్దులు కారు పాటోళ్ళు మోయలేని అప్పుల భారాన్ని ఎత్తిపోయినరని గరమైనరు కదా చెయ్యి పాటోళ్ళు. అధికారంలోకి వచ్చిన 9 నెలలనే కాంగ్రెస్ సర్కారు 70,000 కోట్లకు మీదనే అప్పులు చేసిందట. ఇంకా కూడా చేస్తున్నారట. మరి పాత అప్పులు ఇప్పుడు చేస్తున్న కొత్త అప్పులు అన్ని కలిపి ఎంత పెద్ద కుప్ప అవుతుందో. ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని అందరు కలిసి ఏం చేస్తారో పోనీ. పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూద్దామా? నడువుందిగా. ఇగో గిడ చూసిండ్రా, గిడున్న బ్రిడ్జి మీదకెంచి నడుచుకుంటొస్తున్న పెద్ద మనిషే వాగు మీద దీన్ని కట్టిండాట. చేసేదేమో వ్యవసాయం పని, కానీ పట్టు వదలని విక్రమార్కుని లెక్క ఆడున్న వాగు మీద గీతిరిగ బ్రిడ్జిని కట్టిండు. మెదక్ జిల్లా టేక్మాల్ కాడున్న రాములు అనే రైతు. ఆనకాలం వచ్చిందంటే చాలు గిడున్న వాగు దాట రాకుండా పొంగి పోతున్నదట. గిట్లా ఇక దినాం పొలం కాడికి పోవాలనంటే వేరే ఊర్ల మీదకెంచి 4-5 కిలోమీటర్లు నడుచుకుంటా పోవాలనట. ఆనకాలం వాగు చేయబట్టి మస్తు తిప్పలైతున్నది.
ఉన్నది బ్రిడ్జి సౌలతులు చేయాలని ఆఫీసర్లకు ఎన్ని మలగలు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట. గందుకే గీ పెద్ద మనిషి సొంత పైసలతోని మరీ గీ బ్రిడ్జిని తయారు చేసిండు గిట్లా. అంతకు మొదలు ఏడాది కింద కరెంటు పోల్లను నిలబెట్టిండ్రట. ఇక అటెన్కల కొడుకును పట్టుకొని 15 రోజులు కట్టబడి గీ బ్రిడ్జిని కట్టిండ్రట. ఇక గిప్పటిదాకా 1,60,000 మీదనే ఖర్చు పెట్టిండ్రట. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక ఇక వ్యవసాయంలోకి తీసుకున్నాం. మా పిల్లలు తీసుకున్నాక వాళ్ళ నీళ్ళకి వచ్చే మూమెంట్ లేదు కదా, కాబట్టి ఎట్లా చేద్దాము అని ఆలోచించి మా కొడుకు నేను ఒక 15 రోజులు కష్టపడి ఇది రెడీ చేసుకున్నాము. పైసలు గిట్ట 1,60,000 దాకా సామాన్ తీసుకొచ్చి ఐరన్ రేకులు అన్నీ తీసుకొచ్చుకొని మా కొడుకు నేను చేసుకున్నా. గదన్నట్టు ముచ్చట. మొత్తానికి గీన పొలానికి ఓనికి వేసుకున్న బ్రిడ్జి చుట్టుముట్టున్న రైతులకు కూడా మస్తు పాయిదాయిందట. ఈయన వేసిన పనికి ఆడున్న రైతులందరూ మస్తు సంబరపడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని ఎవలన్నారో గాని గీ రైతన్నం చూస్తే నిజమే అనిపిస్తున్నదుల్లా. గణపతి మండపం కాడ సెక్యూరిటీగా ఎవలున్నారో చూసిండ్రా? కొండెంగా గద్దె మీద కూసొని మండపంలకు ఎవలత్తున్నారు ఎవలు పోతున్నారు అని చుట్టూ చూసుకుంటా అలర్ట్గా ఉన్నది. మైబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో పెట్టిన గణేశుని తాన డ్యూటీ చేస్తున్నది గీ కొండెంగా. అయితే గీ ఊళ్ళో కోతుల దండు ఎక్కువ ఉన్నదట. ఇండ్లకచ్చి రచ్చ చేసుడే కాకుండా గణేశుని పండుగకు మండపంలో కచ్చి కొబ్బరి చిప్పలు ఎత్తుకపోవుడు, భక్తులను సతాయించుడు చేస్తున్నాయట కోతులు. గందుకే కోతుల దాడుల నుంచి తప్పించుకోనికి గీ కొండంగా ఉపాయం చేసిండ్రు గణేశుని నిలబెట్టిన భక్తులు. పోయిన తాప అంతకు ముందు కూడా గిదే ఉపాయం చేసిండ్రట. ఇక గణేశుని నిమజ్జనం అయ్యేదాకా గీ కొండెంగా గాన్నే 24 గంటలు మండపంలో ఆన్ డ్యూటీలు ఉంటదట. ఇక కొండెంగా కాపలా ఉన్నాక కోతులు మండపానికి వచ్చే ధైర్యం చేస్తాయా? అసలు ఇటు దిక్కే కన్నెత్తి చూస్తలేవాట. ఇక నవరాత్రులల్లా భక్తులు పెట్టే ప్రసాదాలతోని కడుపు నింపుకుంటా భక్తులు చేసే భజనలు భక్తి పాటలను శ్రద్ధతో నిన్నుకుంటా ఆన్నే డ్యూటీ చేస్తున్నదన్నట్టు కొండెంగా. మరి 9 వద్దులు ఇంత కష్టపడి డ్యూటీ చేసినందుకు కొండెంగకు ఎంత జీతం ఇస్తారో గాని కోతుల నుంచి మండపాన్ని కాపాడనీకి భలే ఇక్మతి చేసిండ్రు కదా ఇల్లు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఓ కొండెంగ గారు గీ గణేశుని నిమజ్జనం అయిపోయినాక ఖాళీగా ఉండకుండా ఎడనన్నా సెక్యూరిటీ కొలువు చూసుకో, నెలకు ఇంత జీతం అత్తే మంచిగా అరటి పండ్లు కొబ్బరి చిప్పలు మస్తు కొనుక్కోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. వారెవా రోడ్ల మీద రయ్యమని దూసుకపోతున్న గీ బండిని చూసిండ్రా? ఎంత పొడువు ఉన్నదో. నీళ్ళ మీద తిరిగే పడవల కంటే బగ్గనే పొడువు ఉన్నది కదా. ఇది చూస్తే బుల్లెట్ రైలు లెక్కనే కానొస్తున్నది గాని గిది రైలు కాదు, రోడ్ల మీద నడిచే కారే. 100 అడుగుల మీదనే పొడువు ఉన్నదట గిది. అమెరికాలున్న ఫ్లోరిడాలో కానొచ్చింది ఇది. ఈ కార్ల లేని సౌలతులు లేవు. మళ్ళా మంచి మంచి డిజైన్లతో కూసోనికి సీట్లు, పెద్ద వాటర్ బెడ్, ఆడుకోనికి గోల్స్ కోర్టు, ఈత కొట్టనికి స్విమ్మింగ్ పూలు, లోపల టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని పెద్ద పడవలు ఉన్నట్టే అన్ని సౌలతులు చేసిండ్రు గిట్లా. ఆఖరుకు హెలికాప్టర్ దిగనికి హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆడున్న కార్ల మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది గీ కారు. ఇది దునియాలనే విలాసవంతమైన పొడవైన కారుగా గిన్నిస్ బుక్ లో కూడా రికార్డు కొట్టిందట. ఇది ఆడున్న ఒక మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది గిట్లా. అమెరికాలో నడుపుడు కాదు, గీ కారును మన హైదరాబాద్ పట్టణంలోకి తీసుకొచ్చి నడిపి చూపెట్టాలి. గప్పుడు ఎరకైతది దీని సంగతి అని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. అయినా గిసొంటి కార్లు మ్యూజియంలో పెట్టనీకే పనిచేస్తాయి, గంతేగాని రోడ్ల మీద నడపనీకి పనికి రావని అనబట్టిండ్రు పబ్లిక్. కానీ కార్ల గిన్ని సౌలతులు ఉన్నాయంటే చిత్రమే ఉన్నది కదా ముచ్చట. అగో గీళ్ళు చూసిండ్రా? బండితోని కేకు కటింగ్ ఎట్లా చేపిస్తున్నారో. మంచిగా బండికి బొట్లు పెట్టి ముంగట డూమ్ కు పూల దండ కూడా వేసిండ్రు. ఇక బండి ముంగటి పయ్యకు కత్తిని కట్టి మరీ కేకును కటింగ్ చేపించిండ్రు. అయితే గీళ్ళు ఎందుకు గిట్లా చేసిండ్రంటే గీ బండిది పుట్టినరోజట. పుట్టినరోజంటే గిదేదో బండిని తయారు చేసిన రోజు కాదు, గీళ్ళు బండిని కొనుక్కున్న రోజు అన్నట్టు. ఇక అప్పటికేంచి ప్రతి ఏడాది బండి పుట్టినరోజుగా జరుపుకుంటున్నారట. అందుకే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసిండ్రు అన్నట్టు గిట్లా. ఏడైందో ఏమో గాని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు చూసినోళ్ళందరూ. మనుషుల బర్త్డేలు సాదుకునే జీవాలకు బర్త్డేలు చేసుడు చూసినాం గాని బండ్లకు సుతం బర్త్డేలు చేసుడేంద్రా నాయనా అనుకుంటా కారెడ్డమాడుతున్నారు చాలా మంది. బండి పుట్టినరోజు పేరు మీద కత్తిని టైర్ కు పెట్టి కేకును కటింగ్ చేపించిండ్రు గాని ఇంకా నయం బండి ట్యాంక్ మీద క్యాండిల్ ను ముట్టియలేదు పోన్రి అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. రుణమాఫీ గీ పేరింటేనే కారు పాటోళ్ళు కత్తి తిప్పుతారు కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేయనీకి. ఇక సర్కారోళ్ళేమో
కూట్ల రాయి తీయనోడు కూడా ఏట్ల రాయి తీసినోళ్ళ మీద పడేడుతారు అని కారడ్డాలాడతారు కారు పాటోళ్ళ మీద. ఇక జనాల సంగతి అయితే చెప్పవశం లేదు. ఎవలకు రుణమాఫీ అయిందో ఎవలకు కాలేదో ఎంతెంత అయిందో తెలియక తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇప్పుడు ఇంకో రుణమాఫీ చేస్తామని మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. మరి గదేం రుణమాఫో గదెంతనో చూద్దాం నడువురిగా. రైతులకు రుణమాఫీ చేసిన చెయ్యిపాటి సర్కారు ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేయనీకి ఆలోచనలు చేసింది. రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. తప్పకుండా 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా. రైతన్నలకు రుణమాఫీ చేసిండ్రు, మరి మాకు చెయ్యరా? మాకు కూడా చెయ్యాల్సిందే అని అడిగిరట నేతన్నలు. ఇక రైతన్నలకే 30,000 కోట్ల రూపాయలు చేసినాం, ఇక నేతన్నలకున్న 30 కోట్ల రూపాయలు మాఫీ చెయ్యలేమా అని అనుకున్నట్టున్నది సర్కారు. అందుకే ఎంబటే 30 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీని షురూ చేసిన కార్యంలా గీ మాట చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇక గా యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిండు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా. తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి. గీ ఏడాదికెంచి గీ యూనివర్సిటీలో చదివే పిల్లగాళ్లకు నెలకు 2,500 స్కాలర్షిప్ ఇత్తనని చెప్పిండు. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. అగో గిట్ల చెప్పుడే కాదు, పిలగాండ్లకు చెక్కులు కూడా వంచిండు సీఎం రేవంత్ అన్న. పిలగాళ్లకు 2,500 ఇచ్చిర్రు గాని మహిళలకు ఇత్తనన్న 2,500 కూడా గదే చేత్తోటిత్తే మంచిగుంటది. లేకపోతే 6 గ్యారంటీల కొన్ని గ్యారంటీలు ఉత్తముచ్చట్లే అయితాయి అని అనబట్టిండ్రు కొందరు మహిళా మనులు. ఇన్నొద్దులు హైదరాబాద్ పట్నం అంటే ముందుగల్ల చార్మినారు, గోల్కొండ కోట, బుద్ధుని బొమ్మే యాదొచ్చేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైడ్రానే యాదొచ్చేటట్టు చేసిండు సీఎం రేవంత్ అన్న. ఏ యాళ్లకు ఎటుకేంచి బిల్డింగ్ కూలుతారో అని చాలా మంది భయపడేటట్టు చేసిండు. కానీ గిట్లా హైడ్రా అని గీ కార్యం ముంగటెందుకు వేసుకున్నాడు అనేది బండి సంజయ్ అన్న చెప్తున్నాడు. ఇనిరాపురోపారి. అయ్యో పాపం సంటిది, ఇన్నొద్దులు గా ఇంట్లోనే ఆడుకున్నా, చదువుకున్నా, తిన్నా, ఇప్పుడు గా ఇల్లే లేకుండా పోయింది అని కూలగొట్టిన ఇంటి దిక్కే చూస్తున్నట్టున్నది కదా. అక్రమంగా కట్టిండ్రు అని హైడ్రా ఆఫీసర్లు ఇల్లు కూలగొట్టుడుతోటి వానల ఓ గుడిసెల నిలబడి పిల్లి కూన లెక్క చూస్తున్నది పాపం సంటిది. కూలగొట్టేటందుకు మా ఇండ్లులే దొరికినాయా? పెద్దోళ్ళ ఇండ్లు లెవ్వా? గాల మీదకెందుకు పోతలేరు? సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూడా అక్రమ జాగల్నే ఉన్నదని నోటీసులు ఇచ్చిర్రు. మరి గిప్పటిదాకా ఎందుకు కూల్చలేదు? జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చుతా అన్నారు. గాడికి కూడా ఇంకా ఎందుకు పోలేదు? అంటే పేదోళ్ళైతే ఏం మాట్లాడినా చెల్లదనేనా మీ ధైర్యం అని మస్తుగా గరమైతున్నారు. అక్రమం అనే పదం కూడా తెలియని పేద పబ్లిక్ అసలు హైడ్రా అనేది ఎందుకు పెట్టిండ్రో ఇగో బండి సంజయ్ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. ఇలా భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఎవ్వి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల. మొన్నటి వరకు హైడ్రాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొని చేసుకునేది. వాళ్ళ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టే గిట్ల హైడ్రా అని హైడ్రామా కార్యం ముంగటేసుకున్నారట చెయ్యిపాటి సర్కారోళ్ళు. ఏనుగును కొట్టలేక ఎల్కను కొట్టినట్టు చేస్తున్నారు వీళ్ళు. ఏం హైడ్రానో ఏమో పోన్రి అని మస్తుగా గరమైతున్నారు హైడ్రా చేసే పనులను చూస్తున్న పబ్లిక్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మోర్యా, గణపతి పప్ప మోర్యా అని వినాయకుణ్ణి పెట్టినప్పటికేంచి 9 ఒద్దులు పూజలు భజనలు చేసి కొసకు నిమజ్జనం నాడు డప్పు సప్పులతోటి తీసుకుపోయి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. హైదరాబాదులో అయితే చాలా మంది హుసేన్ సాగర్లనే అయ్యనీకి పట్టుకపోతారు. అయితే మీరు ఇప్పుడు గీనే గీ ముచ్చట యాది పెట్టుకోవాలి. ట్యాంక్ బండ్ల వినాయక నిమజ్జనం చేద్దామనుకునే పట్నం పబ్లిక్ గీ వార్త మంచిగా చూడాలి. ఎందుకంటే
గణేష్ పండుగకు పట్నం హైదరాబాదు ఎంత ఫేమస్సో నిమజ్జనానికి ట్యాంక్ బండ్ గంత ఫేమస్. నిమజ్జనం నాడు ఏడున్నా కూడా ట్యాంక్ బండ్ మీదకి పోవాలరా అని చాలా మంది ప్లానింగ్ లేసుకుంటారు. దోస్తుగాళ్ళు, సుట్టపోళ్ళు, ఇంట్లోళ్ళు గిట్ల అందరు కలిసిపోయి అంతా కలెదిరిగి గా వినాయక నిమజ్జనాలను చూసి ట్యాంక్ బండ్ మీద వంచే ప్రసాదాలు పులిహోరాలను తినుకుంటా మస్తుగా సంబరపడతారు. గీ తాప గీసుంటి ఏముండయట ట్యాంక్ బండ్ మీద. ఈ తాప హుస్సేన్ సాగర్ ల వినాయక విగ్రహాలు నిమజ్జనం చెయ్యొద్దు అని పెద్ద కోర్టు చెప్పింది. గందుకే గిట్ల ఇనుప కంచెలేపిచ్చిర్రు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసోళ్లు. ముఖ్య గమనిక, గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ మీద ఎసుంటి గణేష్ విగ్రహాలు నిమజ్జనాలకు అనుమతి లేదు అని ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు. ప్రతి ఏడాది నిమజ్జనానికి ముంగట గిసుంటి ఇనబడతనే ఉంటాయి గాని గీ తాపైతే నిమజ్జనం చేయకుండా కంచెలు పెట్టుడే పెద్ద ట్విస్ట్ అంటే గంతకంటే పెద్ద ట్విస్ట్ ఇంకోటున్నది. మట్టి విగ్రహాలనే హుస్సేన్ సాగర్ లెయ్యాలే, రంగులు కలిపిన విగ్రహాలను ఎయ్యద్దు అని పోయిన తాప కోర్టు తీర్పిచ్చింది. గిప్పుడు కూడా గదే తీర్పియ్యాలే అని పిటిషన్ వేసిండ్రు కొందరు పెద్ద కోర్టుల. అయితే గిప్పుడు విగ్రహాలను తీసుకుపోతున్న యాలకు పిటిషన్ ఎత్తెట్లా? ఎప్పట్లెక్కనే హుస్సేన్ సాగర్ ల అన్ని విగ్రహాలు వేసుకోవచ్చు అని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు చెప్పినా చెప్పకున్నా విగ్రహాలను హుస్సేన్ సాగర్ లనే ఏత్తరు చాలా మంది. పోలీసోళ్లు ఏదో కంచెలు పెట్టినంత మాత్రాన ఊకుంటారా? అయినా గా కంచెలు కూడా ట్యాంక్ బండ్ దిక్కే పెట్టిర్రు. నక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గు దిక్కు పెట్టలే. అంటే ట్యాంక్ బండ్ దిక్కుకున్నదే హుస్సేన్ సాగరా? నక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గు దిక్కున్నది హుస్సేన్ సాగర్ కాదనుకున్నారా గీ జీహెచ్ఎం సోళ్లు, పోలీసోళ్లు? వినాయక విగ్రహాలను ఎటు దిక్కేసినా హుస్సేన్ సాగర్ లనే నిమజ్జనం చేసినట్టు అయితది గాని ఏరే కాడేసినట్టు కాదు కదా. కోర్టు చెప్పేదే నీళ్లు ఖరాబ్ అయితాయని కదా. మళ్ళా గిటు దిక్కేసుకోండ్రి, గిటు దిక్కెయ్యకుండ్రి అని చెప్పుడేందో ఏమో. ఆక్పాక్ కళ్యావక్ అన్నట్టే ఉన్నది గీ రూలు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెర్కైన పట్నం పబ్లిక్. చెయ్యి పార్టీ ఏమంటే అధికారంలోకి వచ్చిందో తెలంగాణల గప్పటికేంచి అధికార కాంగ్రెస్ ఓళ్లకు ప్రతిపక్ష కారు పార్టీలకు నడుమ మస్తుగా పంచాదులు అయితేనే ఉన్నాయి. ప్రాజెక్టుల మీద షురువైన పంచాది, అటెన్కాల పార్టీ ఫిరాయింపులు, రుణమాఫీ, హైడ్రా అని ఇట్లా మస్తుగా పంచాదులు అయితేనే ఉన్నాయి. అగ్గోగా పంచాదుల లిస్టులకు ఇప్పుడు ఇంకొక కొత్త పంచాది వచ్చి చేరింది. మరి గా పంచాదేందో తెలుసుకున్నదాం నడువురిగా. అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ గా షెయ్యి పార్టీ సర్కారు అరకెపూడి గాంధీని వెట్టుడే పంచాదికి కారణమైంది. అంటే గదేనుల్లా ప్రజాపదుల కమిటీ అన్నట్టు. ఈ కమిటీ పనేందంటే రాష్ట్ర సర్కారు చేసే ప్రతి పని ఖర్చులను చూసి ఏమన్నా తప్పులుంటే చెప్పుకుంటా ప్రజాధనం నీళ్ల పాలు కాకుండా చూసుకుంటదన్నట్టు. మరి గంత ముఖ్యమైన కమిటీకి చైర్మన్ గా ఉండుడంటే పెద్ద గౌరవమే. అయితే ఎన్కడికెంచతున్న ఆచారం ప్రకారం గా పిఎస్సి చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష పొల్లకే ఇయ్యాలనే రూల్ ను పక్కకు పెట్టిండ్రు రాష్ట్ర సర్కారులు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఎట్లిస్తారు అని మస్తుగా గరమైతున్నారు కారు పార్టోళ్ళు. నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఎస్సి నుంచి బయటకు పోయిండు, నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పిఎస్సి లోపలికి ఎట్లా వచ్చిండు. కేంద్రంలో ఇదే పిఎస్సి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం. అగో సెంట్రల్లోనేమో పిఎస్సి చైర్మన్ గా షెయ్యి పార్టీ కేసీ వేణుగోపాల్ సార్కిచ్చిండ్రు. మరి రాష్ట్రంలో ఎందుకు కారు పార్టీకించి షెయ్యి పార్టీకి చంపైన అరకెపూడికి ఎందుకు ఇచ్చిండ్రు అని అడుగుతున్నారు కారు పార్టోళ్ళు. అయితే గైనే ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే చెప్పిండు. గందుకే పిఎస్సి ఇచ్చినామని అంటున్నాడు మంత్రి శ్రీధర్ బాబు సారు. రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఎస్సి కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఇంకా మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఈరోజు పిఎస్సి కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పారు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము నాకు చెప్పింది గైన గట్ల చెప్పుడేందో మీరు గది మళ్ళా మాకు చెప్పుడేందో మీకే తెలవాలే. మెడల కండువ కప్పి షెయ్యి పార్టీలకు తీసుకున్నది మీరేనాయే. మళ్ళగిప్పుడు గైన కారు పార్టీ ఎమ్మెల్యేనే అని ఎట్లా అంటున్నారు? రాజ్యాంగం అంటే జోక్ అయిపోయింది మీకు. చేతుల రాజ్యాంగాన్ని పట్టుకునుడు కాదు సారు, జర్రంతా గా రాజ్యాంగాన్ని ఫాలో అయితే మంచిగుంటది అని మస్తుగా గరమైతున్నారు గీ పిఎస్సి లొల్లి పంచది ముచ్చటెరకైన పబ్లిక్. కాదుల్లా నాకు అసలే అర్థం కాదు. చీరలు గాజులు వేసుకుంటే శాతగానోళ్ళు అన్నట్ట, లేకపోతే అదో అవమానమా, అల్కదక్కువతనమా? ఆహా, నాకు అసలే అర్థమైతలేదు. చీరలు గాజులు ఏమన్నా సర్కార్ బ్యాన్ చేసిన వస్తువులా? మొగోలు విమర్శించుకునేటందుకు వేరే మాటలే దొరుకుతలేవా? చీరలు గాజులు పంపిస్తున్నా వేసుకో అని అంటే ఏందన్నట్టు? అసలు మీరు చెప్పుండ్రులా గదా అని అర్థమైందో. అగో
దినాం నిమ్మలంగా వార్తలు చెప్పే జోర్దార్ గౌరెందుకు ఇయాల గింతగానం గరం అవుతున్నది అని పరేషాన్ అవుతున్నారా? హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న పని చూస్తే మీరు కూడా బరాబర్ గరం అవుతారు. పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే? అసలు నిజంగా దమ్ముంటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. ఇటు పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే? అసలు నిజంగా దమ్ముంటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. చూసినారుల్లా కారుపాటికేంచి చెయ్యిపాటిలకు జంపైన 10 మంది ఎమ్మెల్యేలట గా చీరలు కట్టుకొని గాజులు పెట్టుకోవాలనట. రాజకీయం చేస్తే మొగోన్ల లెక్క చేయాలనట. ఇక మరి కౌశిక్ రెడ్డి అన్న ఏమనుకుంటున్నాడో గాని రాజకీయంలో మొగోళ్ళేంది ఆడోళ్ళేంది ఎవరు చేసినా రాజకీయమే కదా. మొగోన్ లెక్క రాజకీయం చేయాలి అనంటే ఆడోళ్ళు గంత అల్గదక్కోల లెక్క కానొస్తున్నారా నీకు? ఆడమొగ అనేది జెండరే. నువ్వు నీకు నచ్చిన బట్టలు ఎట్లేసుకుంటున్నావో ఆడోళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన బట్టలు అట్లనే వేసుకుంటున్నారు. ఆడోళ్ళ బట్టలు పంపిస్తున్నా మొగోళ్ళ లెక్క రాజకీయం జయ్యుండ్రి అని మాట్లాడితే నువ్వు పెద్ద మొగ లీడర్ అని ఫీల్ అవుతున్నావా ఏంది అని పబ్లిక్ తోటి పాటు మస్తుగా గరమైతున్నారు చెయ్యిపాటి మహిళా లీడర్లు. గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఓష్ని చెప్పు చూపెట్టుకుంటా వార్నింగ్ ఇచ్చింది కదా చెయ్యిపాటి మహిళా లీడర్ శోభక్క. ఇంకో తాప ఎవలన్నా ఆడులను కించపరిచినట్టు మాట్లాడితే గిదే కథ ఉంటది అని మస్తుగా గరమైంది శోభక్క. అవు గదా నుల్లా, గది నిజమే కదా. పార్టీ మారిన లీడర్ల మీద కోపం ఉంటే చట్టపరంగా పార్టీ పరంగా వాళ్ళ తప్పులను చూపెట్టుకుంటా మాట్లాడలే గాని నడిమిట్ల ఆడోళ్ళను అల్కదక్కో చేసుడేందుల్లా. మరిగప్పుడు ఎలక్షన్ల ఆడోళ్ళైన కౌశిక్ రెడ్డి ఇంటామే బిడ్డ దండం పెడతనే కదా జనాలు ఓట్లేసి గెలిపించింది గీనెను అని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అధికారంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే మస్తు బిజీ ఉన్నాడు కదా ఏపీ పాత సీఎం జగన్ అన్న. ఇప్పుడు ఇంకా ఎక్కువ బిజీ అయ్యేటట్టున్నాడట. అయితే సర్కార్ను ప్రశ్నించుట్లను, జనాలను పరామర్శించుట్లను కాదు, జైలుకు పోయొచ్చుట్లా. అగో జగనన్న జైలుకు పోవడేంది? గప్పట్లనే చాలా నెలలు జైలు నుండి బయటకు వచ్చిండు కదా అని పరేషాన్ అవుతున్నారా? నేను గట్ల ఎందుకన్నానో చూద్దాం నడువురిగా. గప్పట్ల బాబుసార్ను జగనన్న జైల్లో పెట్టించినట్టు గిప్పుడు బాబుసారు జగనన్నను జైల్లో పెట్టిస్తున్నాడా ఏంది అని పరేషాన్ అయినరు కదా పైన యాంకర్ పార్టీ చూసి. గా ముచ్చట గురించి ఏ ముచ్చట బయటికి రాలే గాని జగనన్న అయితే జైల్లో సుట్రంగా తిరిగే కార్యంలో మస్తు బిజీ అవుతున్నాడట. ఎలక్షన్ల నాడు ఈవీఎంను వలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలుంటే గా నడమవై పరామర్శించొచ్చిండు కదా జగనన్న. సైకిల్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలున్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ అన్నను కలిసి ములాఖత్ అయిండు జగనన్నయ్యాల. బాబుసారు కావాలనే అక్రమ కేసులు పెడుతున్నాడు పంకపాటోళ్ల మీద అని గరమైండు జగనన్న. ఈ రోజు సురేష్ గాని లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ గాని వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా?
ఆ కేసు ఈ కేసులని అన్ని కేసులు దోడుతున్నది కూటమి సర్కార్ ఏపీలా. దాంట్లో పంకపార్టీ లీడర్లు చాలా మందే ఉన్నారట లిస్టులా. ఇప్పటికైతే ఇద్దరిని కలిసి ధైర్యం చెప్పిండు జగనన్న. గీ లిస్టు ముంగట ఇంకా పెరుగుతది కావచ్చు. ఇక గీ 5 ఏళ్లు జగనన్న గీ ములాఖతుల్లోనే మస్తు బిజీ అయ్యేటట్టున్నాడు. పంకపార్టీ లీడర్లు అరెస్ట్ అవుడు, జగనన్న పోయి పరామర్శించుడు, గిదే కథ ఉంటది. ఇక సరే సొంత పార్టీ లీడర్లు జైర్లుంటే పరామర్శించత్తే తప్పేం లేదు గాని ఓ దిక్కు వరదల పబ్లిక్ కు అరి గోస పడుతుంటే గాడికి ఏదో ఎట్టిపోయినట్టు పోయిన జగనన్న పార్టీ లీడర్లు జైలుంటేనైతే బాధతోటి పోయిండు. ఇప్పుడు లీడర్ల తాన కంటే జనాల తాన కోవుడే ముఖ్యం కదన్న అని అంటున్నారు జగనన్న ములాఖతులను చూస్తున్న కొందరు పబ్లిక్. ఇప్పుడు నీ ఇంటికొచ్చినా నీ నట్టింటికొచ్చినా దమ్ముంటే చూసుకుందాం. నీ పతాపమో నా పతాపమో. నేను తొడగొడితే గా సౌండ్కే పోతావు. నువ్వు తొడగొట్టాలనేమో, నేను తొడగొట్టాలని అనుకుంటేనే నువ్వు చచ్చిపోతావు. మీరెందుల్లా వార్తలు చెప్పాల్సిన గౌరీ గిట్లా డైలాగులు కొడుతుందే అంది అని పరేషాన్ అవుతున్నారా? ప్రజాసేవ చేయాల్సిన లీడర్లే డైలాగులు చెప్పంగలేంది, నేను చెప్తే ఏమొచ్చింది లేర్రి. ఇంట్లో దాక్కోవడం కాదురా నా కొడక, బయటికి రా, తెలుసుకుందారా నా కొడక. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. అరే భయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు. ఓ అవ్వా, గీసుంటి డైలాగులు సినిమాలో కూడా ఉండే కావచ్చు. హీరో ఎవలో విలన్ ఎవలో గాని ఇద్దరైతే తగ్గపోరుగా డైలాగులు ఏడ్చుకున్నారు కదా. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి. నీ ఇంటికొచ్చి కారు పాటి కండువ గప్పుతా, నీ ఇంటి మీద కారు జెండా ఎగరేత్తా అని నిన్న మాట్లాడిండు కదా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. నువ్వచ్చుడేంది నేనే వత్తా నీ ఇంటికి అని మందినేసుకొని కౌశిక్ రెడ్డి అన్న ఇంటికే పోయిండు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ముచ్చటెరకైన పోలీసోళ్లు ముందుగానే బందోబస్తు పెట్టిండ్రు గాని బల్మిట్కి గేట్ మరి దునికిపోయినరు అరికెపూడితోటొచ్చిన కార్యకర్తలు. టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు ఇట్లా ఏ దొరికితే అది అందుకొని కౌశికన్న ఇంటి మీదకి ఇసిరిగొట్టిర్రు. కిటికద్దాలు వలగొట్టిండ్రు, పూల చెట్లను నాశనం చేసిర్రు. ఊకో అని అటు అరికెపూడిని, ఊకో అని ఇటు కౌశికన్నను పోలీసోళ్లు ఎంత బుద్రకిచ్చినా కూడా ఎవలిననే ఇన్లే. నన్నెట్లా మాటంటాడు అని అరికెపూడి, నా ఇంటి మీదకి వచ్చినో నిడిచిపెట్టి నన్నాపుతరేంది అని కౌశికన్న. కరువుమంటే కప్ప కోపం, ఈడువుమంటే పాము కోపం అన్నట్టే తయారైంది పోలీసోళ్ల పరిస్థితి కౌశికన్న ఇంటికాడ. ఇక ఎట్లనో అట్లా అరికెపూడిని కార్లెక్కించుకొని స్టేషన్ కి పోయినరు పోలీసోళ్లు. గీ దాడి సర్కారే చేపించిందని గిట్ల గరమైండు హరీష్ రావు సారు. గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. మీరు కండువా కప్పుకున్నది మీరు. ట్విట్టర్లో కాంగ్రెస్లో చేరాను అని ట్విట్టర్లో పెట్టింది గాంధీ గారు. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పిన ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. పిఎస్సి చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా ప్లక్కార్డులు పట్టుకొని కారు పార్టీ ఆఫీస్ కాడికి షెయ్యి పార్టీ మహిళా లీడర్లు పోతే అరికెపూడి మీద ఫిర్యాదు చేయనీకి కారు పార్టీ లీడర్లను వేసుకొని కమిషనర్ ఆఫీస్ కు పోయిండు హరీష్ రావు సారు. గాడ పోలీసులతోటి బైసు పెట్టుకున్నాడు కౌశిక్ అన్న. ఇక ఎటు చేసి అరికెపూడి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని గట్టిగానే గరమైండ్రు కారు పార్టోళ్లు. ఇక రేపు నేనేందో చూపిత్తా, ఇయాల నువ్వు నా ఇంటికి వచ్చినావు కదా, నేను రేపు నీ ఇంటికి వస్తా, నేనేందో చూపిత్తా అని అరికెపూడికి వార్నింగ్ ఇచ్చుకుంటా కారు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు కౌశిక్ అన్న. కానీ గియాల్టి పంచాదిల పెద్ద ట్విస్ట్ ఏందంటే ఇప్పటికీ నేను కారు పార్టీలనే ఉన్నా, షెయ్యి పార్టీల చేరిక గాలే అని చెప్పిన అరికెపూడి సారు షెయ్యి పార్టీ కార్యకర్తలు నేసుకొని కౌశిక్ అన్న ఇంటి మీదకి పోవుడే పెద్ద మ్యాజిక్. జగనన్నకు ఇప్పుడు దాకుతున్న షాకులు సరిపోవన్నట్టు ఇంకా షాకుల మీద షాకులు దాకుతున్నాయి కదా. ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీకించి బయటికి పోతున్నారని పరేషాన్ అవుతున్న జగనన్నకు ఇప్పుడు ఇంకొక పెద్ద షాక్ దాకబోతున్నదట. అసలు గా షాకుకు జగనన్న మైండ్ బ్లాక్ అయి గ్రీన్ అయి రెడ్ అయినా కూడా బీరిపోవాల్సిన అవసరం లేదట. మరి గంత పెద్ద షాక్ ఏందో అరుచుకొని వద్దాం నడువురి.
ఏపీ పాత సీఎం జగనన్నకు బగ్గ దగ్గరి సుట్టం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంకపాటికెంచి బయటికి పోతున్నాడట అని శానా మల్కల ముచ్చట్లిన వడ్డాయి గాని గీతాపగది ముచ్చట కాదు నిజమని అంటున్నారు. షానొద్దుల సంధి జగనన్న మీద అలిగిన బాలినేని నిన్న జగనన్న తోటి కూసున్నాడట. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిత్తా అని జగనన్న ఆఫర్ ఇచ్చినా కూడా వద్దంటే వద్దనే అన్నాడట. పంకపాటిలుండేతందుకు పానం ధరిత్తలేదు, ఇక బయటికి పోదామనుకుంటున్నా అని చెప్పిండట. ఇయాలనో రేపో గీ ముచ్చట మీద క్లారిటీ కావచ్చు. మరి గప్పట్ల మంత్రి పదవిలకేంచి జగనన్న దీశేషుడే బాలినేని అలుగుడుకు కారణమని ఏపీ అంతెరికే. గప్పటికెంచి గిప్పటిదాకా పార్టీకి జరంత దూరంగానే ఉన్నాడు బాలినేని. శానా మల్కల కూడా పార్టీకెంచి బయటికి పోతున్నా అన్నట్టే మాట్లాడిండు. కానీ గీతాపైతే ఖచ్చితంగా పార్టీకి రాజీనామా ఇయ్యబోతున్నాడట. బాలినేని సారు పంకపార్టీలకెంచి బయటికచ్చుడు సరే గాని మరి ఏ పార్టీల షేరికైతాడు అనంటే సైకిల్ పార్టీలకు పోదామంటే గాలు గిప్పుడున్న పరిస్థితిలో బాలినేని సారుని తీసుకునే ఆలోచనలు చేత్తలేరట. కానీ బాలినేని సారు ఇట్లా పంకపార్టీలకెంచి బయటికి అత్తడో లేడో అట్లా కండువగప్పి పార్టీల షేరిక చేపించుకోనికి తయారుగున్నాడట జనసేనాని పవన్ సారు. గాయన ఒంగోళ్ల పెద్ద లీడర్ కాబట్టి గాయనను పార్టీలకు తీసుకుంటే జనసేనకు ఇంకొంచెం బలం వచ్చినట్టు అయితదని ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు. గిది గనక నిజమే అయితే జగనన్నకు పెద్ద శాఖ దాకినట్టే. అమ్మా చెల్లె సుట్టపోళ్ళు ఇట్లా చాలా దగ్గరోళ్ళు కూడా పార్టీలు ఉండకుండా బయటికి పోతున్నారంటే ఇక పంకపార్టీ పని అయిపోయినట్టే. సర్కారున్నప్పుడు పదవులిచ్చి పక్కన కూసోబెట్టుకున్నోళ్ళు కొందరు కూడా అప్పట్లెక్కుంటలేరట జగనన్న తోటి. మరి గంతే కదా, చక్కెరున్న జాగల్నే చీమలుంటాయి అన్నట్టు అధికారం ఉన్న జాగల్నే లీడర్లుంటారు. మొన్న మొదలైన పంచాది ఇప్పటికి ఇంకా ఒడవలే. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇంకా నడుస్తూనే ఉన్నది కారు పట్టి చెయ్యి పట్టి నడుమ. నిన్నైనట్టు ఒగలింటి మీదకి ఒగలు ఓలే, కోడిగుర్లు రాళ్ళెయ్యలే. కానీ పంచాది అయితే మస్తుగానే అయింది. మరిగ కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ లొల్లి పంచాది ముచ్చట మీద ఇయాలేమైందో అనేది పురా గరుచుకొని రా పురిగా. ఇయాల నువ్వొచ్చినవు రేపు నేనత్తా అని అరికెపూడికి నిన్ననే వార్నింగ్ ఇచ్చిండు కదా కౌశికన్న. ఇక అన్నట్టే మేడ్చల్ జిల్లా కారు పార్టీ అధ్యక్షుడు షంబీపూర్ రాజన్న ఇంటి కాడికేంచి అరికెపూడి ఇంటికి పోదామని చూస్తే ఇద్దర్నాకం ఆడనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్లు. తెలంగాణ మొత్తంలో ఇయాల హౌస్ అరెస్టులే అయినాయి. కారు పార్టీ లీడర్ల ఇండ్ల కాడికి పొద్దుగాలనే పోయి నిల్చున్నారు పోలీసోళ్లు. హరీష్ రావు సార్కైతే పాపం నిన్న మందుల భుజం నొప్పైందని దావకాన కోత అంటే కూడా ఓనియలే పోలీసోళ్లు. జర్రంతసేపు బయసు పెట్టుకుంటే ఓనిచ్చి తలసాని సీనన్న, వివేకానంద గౌడన్న, మాజీ మంత్రి మల్లన్న, పద్మారావు గౌడ్ సారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇట్లా కారు పార్టీ లీడర్లను ఏడికాడ ఇంటికాన్ని అరెస్ట్ చేసిండ్రు. బయటికి రాకుండా గట్టి బందోబస్తు పెట్టిర్రు. అయితే గిదే హౌస్ అరెస్ట్ నిన్న అరికెపూడిని చేస్తే మంచిగుండేది కదా అని గరమైండు హరీష్ రావు సారు. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. గింత పెద్ద పంచాదికి కారణం సీఎం రేవంత్ అన్నేనట. పేగులు తీసి మెడలేసుకుంటా, లాగులలో తొండలు జరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు లాజిక్ అనే పదాన్ని కనిపెట్టింది హరీష్ రావు సారేనా ఏంది? 10 ఏళ్లు కారు పార్టీలున్నప్పుడు అరికెపూడి దానం గిట్లెప్పుడన్నా మాట్లాడు చేసుడు చూసిండ్రా అని పెద్ద లాజికే పట్టిండు. ఇక గదే దానం నాగేందరన్న గురించి గిట్ల మాట్లాడిండు కౌశిక్ రెడ్డి అన్న. సరే, నాకు దూకుడు ఎక్కువంటే దానం నాగేందర్ గారి గోకుడు ఎక్కువ ఉన్నది. సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా, మా ప్రజలు నీకే బుద్ధి చెప్తారు. ఆంధ్ర తెలంగాణ పంచాది మీద కూడా గిట్ల చెప్పుకొచ్చిండు. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీనన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
అగ్గో బయటకేంచచ్చి బతుకుతాన్నవని అరికెపుడినే అన్నాడట గాని తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రోలనే మనలే అట. ఇక గీ పంచాది ఇద్దరు నడుమ పంచాదే తప్పితే తెలంగాణ ఆంధ్ర పంచాది కానే కాదు అని క్లారిటీ ఇచ్చిండు కౌశిక్ అన్న. ఇక 10 ఏళ్లల్ల లేని గీ మాట గీయాల గీనెందుకు మాట్లాడిండు అని ప్రశ్నించిండు అరికెపుడి గాంధీ సార్ను. ఇలా మాట్లాడినంత కాలం ఇది 100% కొనసాగుతుంది. ఇది పార్టీలైనా ఇది ఈ దొంగలైనా నీ హోదా ఏమిటి? 10 సంవత్సరాల్లో లేని లైను ఇవాళ నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది? కారు పార్టీ లీడర్ల హౌస్ అరెస్టులు, కౌశికన్న అరికెపుడి సారు మాటల పంచుల కంటే పెద్ద ట్విస్ట్ అరికెపుడి ఇంటికి దానం నాగేంద్రన్న ఓవుడే. కారు పాటోలు పోతనంటనేమో హౌస్ అరెస్టులు చేసిన పోలీసోళ్లు దానం నాగేందర్ ను ఓనిచ్చిర్రు. మరి గిదెక్కడి పనితనమో పోలీసోళ్లే చెప్పాలే అని మస్తుగా గరమైతున్నారు కారు పాటోళ్లు. ఇక చూడాలే మరి ఈ పంచాది ఎన్నడొడుస్తుందో. పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష పోలకు ఇయ్యాలే గాని ప్రతిపక్ష పార్టీలకేంచి అధికార పార్టీలకు జంపు చేసిన ఎమ్మెల్యేకి ఎట్లిస్తారు అని తెలంగాణలో పెద్ద పంచాదే అవుతున్నది. అగో గది ఇంకా సల్లారక మునిపే గదే ముచ్చట మీద ఏపీలో కూడా పెద్ద పంచాదే ఏతట్టున్నది అని ముచ్చట్లిన పడుతున్నాయి. మరి నిజంగానే బాబు సారు ఎవరికిత్తడో కదా గా పిఎస్సి చైర్మన్ పోస్టు. సరే గా ముచ్చట ఏందనేది ఈ ముచ్చట్లో మాట్లాడుకుందాం పాండ్రి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తలేరని మస్తుగా గుర్రు మీదున్నది పంక పార్టీ. మీకు మంది లేనప్పుడు ఎట్లిత్తాం అని గట్టిగానే సమాధానం చెప్తున్నది అధికార కూటమి పార్టీ. గాల్లొల్లొడవక మున్పే ఇప్పుడు ఏపీల కూటమి సర్కారుకు పంక పార్టీకి నడుమ కొత్త పంచాది శురువయ్యేటట్టున్నది. గందుకు కారణం తెలంగాణే. పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష పోలకిచ్చుడు ఆచారం. గా ఆచారాన్ని అనగబెట్టి తొక్కి అమెజాన్ అడవుల పారేసినట్టే చేసింది రేవంత్ సర్కారని ఈడలొల్లులైతున్నాయి. ఇక ఏపీలో కూడా పిఎస్సి చైర్మన్ పదవి ఎవరికి అనే ముచ్చట బగ్గనడుతున్నది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా అసెంబ్లీలనైతే ప్రతిపక్ష పార్టీ పంక పార్టీ ఒక్కటే ఉన్నది. ఇత్తే ఖచ్చితంగా గా పంక పార్టీకే ఇయ్యాలే. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదానే ఇయ్యనోళ్లు గి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నలేసుకుంటున్నారు అందరూ. తెలంగాణలో కదా రేవంత్ అన్న చేసినట్టే ఏపీల బాబు సారు ఆళ్ల సర్కారు ఉన్నోళ్ళకే పిఎస్సి చైర్మన్ పదవి ఇత్తడు కావచ్చు అని అంటున్నారు. ఎన్కట్కెంచత్తున్న ఆచారాలన్నిటినీ గిప్పటి లీడర్లు అసలుకే వాటిత్తలే అని ఎంతమంది ఎంత మొత్తుకుంటున్నా కూడా లీడర్ల చెవు మీద పేన్ వారినట్టు కూడా ఇత్తలేదు. చిన్న స్పీకర్ పోస్టు ఖచ్చితంగా ప్రతిపక్ష పోలకే ఇయ్యాలే గాని గది కూడా ఇత్తలేరు. ఇప్పట్ల సర్కార్లకత్తే అన్ని పదవులు మాయే, ప్రతిపక్షం అంటే శత్రువులే అన్నట్టు చూస్తున్నారు. ఇక మరి తెలంగాణలే పిఎస్సి మీద గింత పంచాదైతున్నదంటే ఇంకా ఏపీలో ఎంత అవుతుందో ఏమో పోన్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అబ్బో ఏందో అనుకున్నాం గాని రోజక్క చిన్నది కాదుల్లో అనుకున్నది సాధించేదా కూకోలే. ఆలస్యమైనా కూడా అనుకున్న సాధించింది. ఇక జగనన్న ఏమన్నా తక్కువడా? ఏర్పడకుంటేనే బయటికి రాకుంటేనే మెడబట్టి నూకేసినంత పని చేసిండు. పార్టీకేంచి సస్పెండ్ చేసి పెద్ద షాక్ అంటే పెద్ద షాక్ ఇచ్చిండు. అగో రోజక్కేం సాధించింది, జగనన్న ఎందుకు సస్పెండ్ చేసిండు అని పరిశాన్ అవుతున్నారా? నాకు తెలుసు మీరు పరిశాన్ అవుతారని. ఇక మరి మొత్తం ముచ్చట తెలియాలంటే ఈ ముచ్చట అరుచుకోవాల్సిందే. ఏపీల పంకపాటి సర్కారు కూలిపోయినప్పటికెంచి జనాల కంటికే కాదు కెమెరాల కంటికి కూడా చాలా తక్కువ కనబడ్డది మాజీ మంత్రి రోజక్క. పంకపాటి నిడిచిపెట్టి తమిళనాడు హీరో విజయన్న పార్టీల షేరికైతది అని కూడా మస్తుగా ముచ్చట్లినబడ్డాయి. గవన్నీ పక్కకిడిచి పెడితే గిప్పుడైతే పంకపాటిల మాజీ మంత్రి పెద్దిరెడ్డి సారుకు జగనన్న తోటి పెద్ద షాకిప్పించింది రోజక్క. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతక్క, ఆమె పెన్మిటి కేజే కుమార్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జగనన్న తాన శానా మల్కల ఫిర్యాదైంది రోజక్క. గాళ్ళిద్దరెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి సార్ ఉన్నాడని కూడా ఎన్నో మల్కల చెప్పినా కూడా జగనన్న ఏనాడు యాక్షన్ తీసుకోలే. కానీ ఇయాలనైతే కేజే శాంతక్క, ఆమె పెన్మిటి కేజే కుమార్ ను పార్టీకెంచి సస్పెండ్ చేసిండు జగనన్న. అధికారంలోన్నప్పుడు కేజే శాంతక్క రోజక్కను కలుపుదామని చూసిండు జగనన్న గాని గది గాలే. ఇక ఇన్నొద్దులు ఓపిక పట్టిన జగనన్న ఇయాల శాంతక్కను పార్టీకెంచి సస్పెండ్ చేసుడు చూసి రోజక్క మస్తు ఖుషి అవుతున్నదట. కానీ మరి పెద్దిరెడ్డి సార్ని ఎట్లా బుద్రకిచ్చిండో జగనన్న గాని పెద్దిరెడ్డి సార్ అయితే ఏం మాట్లాడలే గీ ముచ్చట మీద. గివ్వే కాదు గిసుంటి ప్రక్షాళనలు ఇంకా షాన్నే ఉంటాయట పంకపార్టీలా. మళ్ళొచ్చే ఎలక్షన్ల వరకు పార్టీని మళ్ళా కొత్తగా తయారు చేసుకునేటందుకు గిసుంటి ఆలోచనలు బగ్గనే చేస్తున్నాడట జగన్. ఇక చూడాలే మరి ఈ రోజక్క హవా ఇంకెట్లుంటదో నగరి నియోజకవర్గంలో. కౌశిక్ అన్న ఇంటి మీదకి అరికెపుడి గాంధీ అచ్చుడు.
అట్లెట్లత్తాడు అని ఫిర్యాదు చేయనీకి పోయిన కారు పాటోలను పోలీసోళ్ళు అరెస్ట్ చేసి ఎటో దిప్పుడు దెబ్బకు దెబ్బ అని మళ్ళా అరికెప్పుడు ఇంటి మీదకి ఓనీకి ప్లాన్ చేసిన కారు పాటోలను హౌస్ అరెస్టులు చేసుడు. ఎంత ఎపిసోడ్లా కారు పార్టీకి కౌశికన్నకు పెద్ద బలంగా ఉన్నది హరీష్ రావు సారే. గా బలానికి ఇప్పుడు కేటీఆర్ అన్న తోడైండు. అమెరికాకే చచ్చిన కేటీఆర్ అన్న ఇవాళ కౌశికన్న తానకు పోయి మైకుల ముంగట మాట్లాడిండు. ఇక మరి ఏం మాట్లాడిండు ఏంది కథ అనేది పురాగర్చుకొని రాపోరిగా. అమెరికాకెంచి ఇయ్యాలనే వచ్చిన కేటీఆర్ అన్న ఇంటికి కూడా పోకుండా డైరెక్ట్ కౌశికన్న ఇంటికే పోయినట్టున్నాడు. ఇల్లంతా కలదిరిగి అంతా చూసిండు. అద్దాలు వలిగినాయి, కోడిగుడ్లు సిరినాయి, రాళ్లతోటి కొట్టినాయి అని చెప్తుంటే పురాగరుసుకున్నాడు. ఇక అటెన్కాల మైకుల ముంగట్కచ్చి మాట్లాడిండు. రాష్ట్రంలో గింతగానం లొల్లులు పంచాదులు అయితుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అచ్చుడే సరిపోతుందని కారెడ్డమాడిండు కేటీఆర్ అన్న. 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి. హోంమంత్రి ఉన్నాడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. ఇక కౌశికన్న అడిగిన ప్రశ్ననే కేటీఆర్ అన్న కూడా అడిగిండి. అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీకేగా ప్రశ్న, ఏ పార్టీలున్నారు అని కేటీఆర్ అన్న అడుగుతున్నాడు. మరి ఈ పార్టీలనే ఉన్నా అని చెప్తారో లేకపోతే కౌశికన్న మీదికి పోయినట్టే కేటీఆర్ అన్న మీదికి పోతారో చూడాలే. కానిగా బాబు సార్కెంచి మొదలు పెడితే చాలా మంది సీఎంలతోటి తలవడ్డమని చెప్పుకుంటా రేవంత్ అన్నకు కొత్త పేర్లు పెట్టిండు కేటీఆర్ అన్న. చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు. నువ్వు చాలా చిన్నోడు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులో చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. గాని చిట్టినాయుడట, బుల్లబ్బాయి అట, నీ అవ్వ గమ్మతిగున్నాయి పేర్లు. ఇక గా పేర్లు పెట్టుడే కాదు, గిసుంటి ఎన్ని దాడులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా కూడా సర్కార్ను ప్రశ్నించుడు ఆపమని రేవంత్ అన్న సర్కార్కు వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరపున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం. తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని. ఇప్పటికైతే గీ పంచాది ఒడిచినట్టే అనిపిస్తున్నది గాని మరి చూడాలే కేటీఆర్ అన్న మాటలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎసుంటి కౌంటర్లు ఇస్తారో అనేది. అగో ఇన్నరా అనుల్ల గీ ముచ్చట 4 గోషెత్తాడట సంగారెడ్డి పాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవ్వలైనా సరే కొసకెంచి మొదటి దాకా 4 గోషెత్తాడట. గంత పెద్ద మాట అన్నాడా అని పరేషాన్ అవుతున్నారా? ఇంకా గిసుంటి ఏమేమన్నాడో ఎందుకన్నాడో గీ ముచ్చట చూస్తే మీకే ఎరుకైతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమానున్న 4 కోసేస్తాం మళ్ళీ వస్తారని. కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండాలి. సీఎం రేవంత్ అన్నను ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితే 4 గొత్తాడట జగ్గారెడ్డి సారు. కానీ గాయనే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గాడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని జగ్గన్నకు తెలియదా ఏంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు అని పరేషాన్ అవుతున్నారా? జగ్గన్న గట్లనే అంటాడు, మీరు గిట్లనే ఇనాలే. ఇక కేసీఆర్ సార్ తోటి పాటు వీళ్ళిద్దరికి కూడా భజన చేసుడు రాదట. కేటీఆర్ గా భజన చేయనికి రాదు, హరీష్ కి భజన రాదు, కేసీఆర్ కి భజన రాదు. అంటే ఏందే మీ చెయ్యి పార్టీలో కొందరు అధిష్టానానికి చేస్తారు చూడు, గసుంటి భజననా? అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు. ఓ దట్టు భజననా? అయితే ఇంకు వాటు సరేగాని ఇప్పుడు మళ్ళా ప్రాంత పంచాది మొదలైనట్టయింది కదనే, గా ముచ్చట మీద నువ్వేమంటావు? ఆ ప్రాంతీయవాదం ఏమవసరం? ఇప్పుడు ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు, టికెట్లు ఇచ్చింది మీరేనా? జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె పెద్దలాజకే పట్టిండు కదా జగన్న. జగనన్న తోటి రోజక్క తోటి కేసీఆర్ సారు చేపల పులుసు రొయ్యల పులుసు తిన్న ముచ్చట యాద్ చేసుకుంటా పెద్ద పంచే వేసిండు. కానీ ఏదో పేపర్లు పట్టుకొని చాలా పెద్ద ముచ్చటే మాట్లాడదాం అనుకున్నాడో ఏందో జగ్గారెడ్డి సారు గాని పాపం టైం పడుతుందా అయితే నేను పోతా అని మీటింగ్ కెంచిపోయిండు మంత్రి పొన్నం సారు. పడుతుంది వీళ్ళు లేదు, నువ్వు ఓకే ఓకే నువ్వు ఓకే సరే మంత్రి కదా, గాయనకు చాలా పనులుంటాయని అనుకుందాం. కానీ అంతలోపట్నే ముంగట కూసున్న చాలా మంది ఒగలెనక ఒగల్బడి లైన్ గట్టిపోయిండ్రు. చలో లేస్టోళ్ళు లేవుండి
మరి ఉన్నోళ్ళన్నా ఇంట్రెస్ట్ ఉన్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది జగ్గన్నకు. మీరందరూ ప్రెస్ మీట్కి ఇంట్రెస్టా? లేదంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం, టైం ఎక్కువైందంటే. ఏ పర్లేదు సారు, నువ్వు మొదలు పెట్టు ముచ్చట. కొంత చరిత్రలకు పోవాలి, మనం చరిత్రలో పోవాలి కొంత. వామ్మో చరిత్రనా? మళ్ళెప్పుడన్నా పోదాంలే సారు, ఇప్పుడు మేము ఇంటికి పోవాలి. బాయ్. జగ్గారెడ్డి సార్ది పెద్ద ఓపిక నేనుల్లా, ఎంతసేపైనా మాట్లాడగలుగుతాడు అని అనుకుంటున్నారు కదా పబ్లిక్. అవు గది నిజమే. పంకపాటికెంచి బెట్టింగ్ బాలినేని బయటికి పోతాడా? కాయ్ రాజాకాయ్. పోతాడంటే 50 లక్షలు, పోడంటే కూడా 50 లక్షలే. కాయ్ రాజాకాయ్. బెట్టింగ్ బాలినేని తోటి విడుదల రజనక్క చేసిన మంతనాలు సక్సెస్ అయితాయా లేవా? కాయ్ రాజాకాయ్. ఏందులా బెట్టింగ్ అంటున్నారు, బాలినేని రజనక్క అంటున్నారు, ఏంది అని పరేషాన్ అవుతున్నారా? ఇగో గీ ముచ్చట చూస్తే పురాగా మీకే ఎరకైతుంది గీ బెట్టింగ్ బాలినేని ముచ్చట ఇప్పుడు ఎందుకు అని. ముచ్చట మొదలు పెట్టే ముంగట ముందుగాల బెట్టింగ్ బాలినేని అని ఎందుకన్నామో గా బెట్టింగ్ బాలినేని నోటి నుంచి ఎసంటి ఆని ముత్యాలు వచ్చినాయా సుడేది. ఒకటి వచ్చి సార్ కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ వస్తుంటే వస్తాయి కాంగ్రెస్ అంటే 50 సీట్లు కూడా రావన్నాడు. సరే 50 సీట్లకి అని చెప్పంటే 50 లక్షలు 10 పెట్టినా. తెలంగాణలో కారు పార్టీ రాదు, చెయ్యి పార్టీ అధికారంలో కత్తది అని గప్పట్ల బెట్టింగ్ వేసిండట గీ బెట్టింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రిగా పనిచేసి ఎలక్షన్ల మీద బెట్టింగ్ పెట్టడానికి జర్రంతరన్న సోయలేనట్టున్నది కదా గీ బెట్టింగ్ బాలినేనికి. ఇంకా గది ఏదో గొప్ప పని అయినట్టు, ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ పట్టుకొచ్చినట్టు స్టేజ్ మీద చెప్పుకున్నాడు గీ బెట్టింగ్ ముచ్చట్ను. గసంటి బెట్టింగ్ బాలినేని మీద ఇప్పుడు జనాలు కూడా బెట్టింగ్ వేసే పరిస్థితి వచ్చింది. బాలినేని పంకపాటిని ఇడిచిపెట్టబోతున్నాడు అని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా, గా ముచ్చట నిజమా కాదా? మరి బెట్టింగ్ బాలినేని పంకపాటిని ఇడిచిపెట్టి వేరే పార్టీలకు పోతాడా? ఒకవేళ పోయేది ఉంటే ఏ పార్టీలకు పోతాడు అని మస్తుగా బెట్టింగ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో జగనన్న మీద అలిగిన బెట్టింగ్ బాలినేని శానొద్దుల సంధి పార్టీకి దూరంగా ఉంటున్నాడని బెట్టింగ్ బాలినేని తానకు మాజీ మంత్రి విడుదల రజనక్కను మధ్యవర్తిత్వానికి పంపించిండు కదా జగనన్న. ఇక మరి రజనక్క ఏం మాట్లాడిందో, బెట్టింగ్ బాలినేని ఏమన్నాడో గాని ఇప్పటి వరకైతే ఏ ముచ్చట్లు బయటికి రాలే. ఇప్పటికే పంకపాటి నుంచి వలసలు మొదలైనవి కాబట్టి ఆయనతో రజనక్క కూడా బెట్టింగ్ బాలినేని తోటి వేరే పార్టీలకు పోతుందా ఏంది అని అనుకుంటున్నారు కొందరు. కానీ వైఎస్ఆర్ సార్ ఉన్నప్పటి నుంచి ఉంటున్న బాలినేని సార్ను బుదరకిచ్చేటందుకు నిన్న మొన్న పంకపాట్లకు వచ్చిన రజనీని పంపించుడేంది? గిట్లా ఇంకా అవమానించినట్టే కదా. అసలుకే బెట్టింగ్లు కట్టే అలవాటు ఉన్న బాలినేని రేపు వచ్చే ఎలక్షన్లలో పంకపాటికి ఈ తాపచ్చిన 11 సీట్లు కూడా రావని బెట్టింగ్ కడతాడు. ఏమనుకుంటున్నారో ఏమో మరి అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ ముచ్చటరికైన పబ్లిక్. వారేవా గిడున్న గణపతిని చూసిండ్రా? భక్తులకు ఎట్లా దీవనార్తలు పెడుతున్నాడో. గణపతిని చూస్తే మొత్తం వెరైటీగా కొబ్బరి కుడుకలతోనే తయారు చేసిండ్రు భక్తులు. ఒక్క దీవనార్తులే కాదు, కనురెప్పలు కొట్టుకుంటా తొండంతోని తీర్థం కూడా పోతున్నాడు గీ గణపతి. కోరుట్ల కడబెట్టిండ్రు గీ వెరైటీ గణపతిని. అయితే గిడున్న భక్తులు 17 ఏళ్లకెంచి గణపతిని పెడుతున్నారట. ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో వెరైటీ గణపతిని తయారు చేస్తున్నారట. ఈ గీ తాప 516 కుడుకలతోని 15 రోజులు కష్టపడి గీ తీరుగా గణపతిని తయారు చేసిండ్రన్నట్టు. ఇక దర్శనానికి వచ్చే భక్తులు గణపతి కాళ్ళకు మొక్కితే చేతులతోని ఆశీర్వాదం పెట్టుడు, తొండంతోని తీర్థం పోసుడు గీ గణపతి స్పెషాలిటీ అన్నట్టు. ఈ ముచ్చటెరకైన చుట్టుముట్టోళ్ళు దర్శనం కోసం మస్తుగా లైన్లు కడుతున్నారట మండపానికి. కెమికల్స్ తోని రంగులతోని తయారు చేసే గణపతుల కంటే గిట్లా పర్యావరణాన్ని కాపాడేటట్టు గీలు చేసిన గణపతులు మంచిగున్నాయి అనుకుంటా ఇళ్లను తారీఫ్ చేస్తున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఈ ముచ్చట ఇట్లుంటే భద్రాచలం కాడున్నోళ్ళు చూడుండ్రి గణపతిని ఏడ నిలబెట్టిండ్రో. గణపతి పండుగ వచ్చేది ఆనకాలం కాబట్టి వరదలు చేయబట్టి ఎప్పటికీ మండపంలో నీళ్ళొచ్చి పరిశాన్ అవుతున్నామని ఏకంగా వాటర్ ట్యాంకు కింద మండపాన్ని తయారు చేసి దాంట్లో గణపతిని పెట్టిండ్రు గిట్లా. ఇక ఆ మండపం ఎక్కనికి మెట్లను కూడా తయారు చేసిండ్రు. ఇక ముచ్చట వైరల్ అయ్యే వరకు ఈ ఐడియా సూపర్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.
వరదలు చేయబట్టి విజయవాడ పబ్లిక్ అందరూ ఆగమాగమైనరు కదా. ఇక ఇప్పటికే వాళ్లకు సాయం చేయనీకి కొందరు లీడర్లు సెలబ్రిటీలు విరాళాలతోని ముందుకొచ్చిండ్రు. అయితే వాళ్లకు సాయం చేయనీకి గిడున్న చిన్నపిల్లలు కూడా పెద్ద మనసుతోని వాళ్ళ పాకెట్ మనీని కూడా విరాళంగా ఇచ్చిండ్రు. 100, 50, 20, 10 ఎంతుంటే అంత ఇంటికాడ నుంచి బల్లకు పట్టుకొచ్చి వాళ్ళ వంతు సాయం చేసిండ్రు. గిట్లా పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రులున్న ఒక బల్లె జరిగింది. ఇది మంచి పని చేయనీకి మంచి మనసుంటే చాలు, వయసుతోని సంబంధం లేదని నిరూపించిండ్రు ఈ పిల్లగాన్లు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఇల్లు నిజంగా సూపర్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మా ముసలోని పంచాదులు గిట్లనే ఉంటాయి కానీ చూసినారులా ఇన్నొద్దులు కారు పాటోళ్ళు మోయలేని అప్పుల భారాన్ని ఎత్తిపోయినని గరమైనరు కదా చేయి పాటోళ్ళు. అధికారంలోకి వచ్చిన 9 నెలలనే కాంగ్రెస్ సర్కారు 70,000 కోట్లకు మీదనే అప్పులు చేసిందట. ఇంకా కూడా చేస్తున్నారట. మరి పాత అప్పులు ఇప్పుడు చేస్తున్న కొత్త అప్పులు అన్ని కలిపి ఎంత పెద్ద కుప్ప అవుతుందో. ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని అందరు కలిసి ఏం చేస్తారో పోన్రి. ఇక ప్రతిరోజు లెక్క లిలిపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన అవి కూడా చూసారుగా. గణపతి పండుగ వచ్చిందంటే చాలు గల్లీ గల్లీకో గణపతి విగ్రహం పెట్టుకొని నవరాత్రి పూజలు చేస్తుంటారు భక్తులందరూ. ఇక అట్లనే సిద్దిపేట జిల్లా దుబ్బాకలున్న గీళ్లు మాత్రం మండపంలో గణపతిని పెట్టుడే కాదు, సైబర్ నేరాల పట్ల పబ్లిక్ కు అవగాహన కల్పించనీకి మండపం అంతా ఫ్లెక్సీలు ఎట్లా పెట్టినరో చూడుండ్రి. ఇక సైబర్ మోసాలు జరగకుండా పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ మోసపోయినట్లయితే పోలీసులను ఎట్లా సంప్రదించాలనోనని అన్ని వివరాలను ఫ్లెక్సీలో కొట్టించి పెట్టిండ్రు. గిట్లా ఈ సంవత్సరం మేము సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన యువతకు చాలా అవసరం. ప్రాణ నష్టం భారీగా జరుగుతున్నందున యువత సైబర్ మోసాలకు ఎలా పాల్పడకూడదు అనే విషయంపై అవగాహన జరిపించడం కోసం మేము ఈసారి పోయిన సంవత్సరం కూడా మేము ఓటు హక్కుపై కార్యక్రమం చేపట్టాము. ఆగో ఇన్నరు కదా ముచ్చట. సైబర్ మోసాలు చేయబట్టి చాలా మంది ఆగమాగమైతున్నారు. గందుకే జనాల్ని అలర్ట్ చేసి మోసపోకుండా ఉంచాలని గీ తీరుగా ఆలోచన చేసిండ్రట. అంతకు మొదలు కూడా గిట్లనే ఓటు హక్కు మీద అవగాహన కల్పించనీకి మండపాన్ని తయారు చేసిండ్రట. ఇక ఇప్పుడేమో సైబర్ మోసాల పట్ల పబ్లిక్ ను అలర్ట్ చేయనీకి గీ తీరుగా ప్రచారం చేస్తున్నారన్నట్టు. అటు భక్తితోని పాటు ఇటు సమాజం గురించి ఆలోచనలు చేస్తున్న గీళ్ళు నిజంగా చాలా గ్రేటే. గీళ్ళు చేసే పనులు చాలా మందికి ఆదర్శం కూడా అవుతున్నాయి. సమాజం పట్ల బాధ్యతగా ఆలోచనలు చేసుకుంటా అవగాహన కల్పిస్తున్న గీళ్లను పోలీసులు కూడా తారీఫ్ చేస్తున్నారు. ఇగో గీ పెద్దవ్వని చూస్తున్నారా, 10 ఏండ్ల సంధి బాత్రూమ్ నే ఇల్లు లెక్క చేసుకుని బతుకుతున్నది. ఆగో చూసిండ్రా, బోళ్లు బోకేలు బియ్యం సంచులు సందుగా పెట్టెలన్నీ బాత్రూమ్ లోనే సదిరి పెట్టుకున్నది. గిట్లా వికారాబాద్ జిల్లా చిగురాల్ అనే ఊళ్ళున్న గీమకు 10 ఏండ్ల కింద స్వచ్ఛ భారత్ పేరు మీద గీ బాత్రూమ్ ను కట్టించిండ్రట సర్కారోళ్ళు. అయితే గీమకు ఉండనీకి ఇల్లు లేకపోయే వరకు గప్పటికెంచి గిదే బాత్రూమ్ లోనే ఉంటున్నదట. 10 ఏండ్ల నుంచి నేను ఇళ్ళనే కొనసాగుతున్నాను సార్. 10 ఏళ్ల నుంచి ఇళ్ళనే కొనసాగుతున్నాను. ఎవరు ఇల్లు దిక్కెళ్ళి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేస్తలేరు సార్. ఇల్లు కావాలి ఉండనీకే ఇంత వండుకోనికే గూడు అయితే చాలు సార్. నేను ఏం అడుగుతలేను, మేము ఉండనీకే గూడు అడుగుతున్నా సార్. గీ నడమగొట్టిన వానలకు ఉన్న బాత్రూమ్ కూడా మొత్తం నీళ్లు ఉరుసుకుంటా ఎప్పుడు కూలిపోతుందోనని మస్తు బుగులు పడుకుంటా బతుకుతున్నదట. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గీ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న కూడా స్పందించిండు. ఇక ఎంబటే ఆడున్న ఆఫీసర్లను గీమ తానకు పోయి పరిస్థితి తెలుసుకొని ఇంటిని కట్టించే ఆలోచన చేయాలని ఆర్డర్ వేసిండు. ఇక సర్కారోళ్ళు జల్దిన గీ అవ్వకు ఇల్లు కట్టించి అవ్వ జల్దిన గా ఇంట్లో పాలు పొంగియాలని మనం కూడా కోరుకుందాం. ఇండ్లు లేక గీ అవ్వ లెక్కనే తిప్పలు పడేటోళ్ళు లోకం మీద ఇంకెంత మంది ఉన్నారో ఏమో పోన్రి. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇవుల్లా కపిలాగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. సరేనా? మరి ఉంటా, మరి టాటా, నమస్తే.